చిత్తూరు జిల్లా కాణిపాకంలోని స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం నిత్యాన్నదాన కార్యక్రమానికి దాతలు పెద్ద ఎత్తున సహాయం అందించారు. పలమనేరు ప్రాంతానికి చెందిన దాతలు రవీంద్రారెడ్డి, మోహన్ రెడ్డి, సోమశేఖర్ నాయుడు వారి బృందం సుమారు 6 టన్నుల కూరగాయలను దేవస్థానానికి విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్, దేవస్థానం చైర్మన్ మణినాయుడు, ఈవో పెంచల కిషోర్ పాల్గొన్నారు. దాతల నుంచి కూరగాయల విరాళాన్ని స్వీకరించి వారికి ధన్యవాదాలు తెలిపారు. ఏ సీజన్లో బాగా పడుతుందో ఆ సీజన్లో ఉన్న కూరగాయలు ఆ కూరగాయలు సప్లై చేయడం వల్ల మనకి అన్నదానం యొక్క ఖర్చు భారం కూడా తగ్గుతుంది. వాళ్ళందరికీ కూడా రైతులందరికీ కూడా ఆ విఘ్నేశ్వరుని యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. ఈవో గారు చెప్పినట్లుగా ప్రతి సంవత్సరం కూడా నిత్య అన్నదానానికి క్రమం తప్పకుండా పలమనేరు నుంచి ఇతర ప్రాంతాల నుంచి రైతులందరూ కూడా ఎవరైతే కూరగాయలు పండిస్తారో ఆ రైతులందరూ కలిసి ఒక అసోసియేషన్గా ఏర్పడి తిరుమల తిరుపతి దేవస్థానానికి, కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానానికి కూరగాయల వితరణ చేస్తున్నారు. వారి యొక్క అమూల్యమైనటువంటి సహకారంతో కాణిపాకం దేవస్థానం నాణ్యమైనటువంటి భోజనాన్ని భక్తులకి అన్నప్రసాదం రూపంలో అందించడం జరుగుతుంది. కాణిపాక దేవస్థానం అన్నప్రసాదం నిర్వహణలో వీరిస్తున్నటువంటి సహకారం ద్వారా భారీగా ఖర్చు కూడా తగ్గుతుంది. కూరగాయల ధరలు అధికంగా ఉన్న సమయంలో కూడా వీరు ఎప్పుడు కూడా సరఫరా ఆపినటువంటి సందర్భాలు లేదు. ఈరోజు కూడా 6 టన్నుల కూరగాయలని అందించడం జరిగింది. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఆ స్వామివారి కృపా కటాక్షాలు ఎప్పుడూ వారికి ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఇంకా ఇతోధికంగా సాయం చేసే శక్తిని కూడా వారికి ఇమ్మని నేను భగవంతుని ప్రార్థిస్తున్నా. ప్రతి సంవత్సరం శాకంబరి ఉత్సవాలలో కూడా ఖరీదైనటువంటి కూరగాయలు, ఆకుకూరలతో శాకంబరి అమ్మవారికి, అట్లాగే ఆలయం మొత్తం కూడా అందంగా అలంకరించి ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. ఆ సందర్భంలో ఆలయంలో చేసే శాకంబరి ఉత్సవాలకు అవసరమయ్యే అన్ని రకాలైనటువంటి కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు అన్నీ కూడా ఉచితంగా ఈ సంఘం నుంచే అందజేస్తున్నారు. సో ఈ రకంగా కాణిపాకం దేవస్థానం అభివృద్ధిలో భక్తులకి కల్పించే ఉచిత అన్నప్రసాదాలలో వారి సాయం ఎప్పటికీ మరువలేనిది. వారి ప్రోత్సాహం ఎప్పుడు ఉండాలని భగవంతుని కోరుకుంటాం.